2/24 రోజు రాత్రి 11 గంటల సమయంలో ఈ మన కేజీఎన్ పూల షాపు అదేవిధంగా అనీస్ ఫర్నిచర్ షాప్ ముందల గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏమంటారు మామూలుగా ఈ బాణామతి చేతబడి విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయలు బట్టలు తర్వాత ఈ నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయటం ఇటువన్నీ అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ 2 పూల షాప్ ముందల అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందల వేసిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోయిన్ నాగర్ కర్నూలు తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి 2 వ్యక్తులు ఇవి చేసిరని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు మా మాట ఇంటలేరని కాజా ఖాన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ 14th వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇవి చేసినాము. మాకు తెలియదు సార్ ఇవన్నీ కూడా ఈ విషయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిన్ని ఇనాయత్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఇక ముందు కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం, వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ మూఢనమ్మకాలు అనేది ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ 2 షాపుల ముందలేసి అది అంటే ఇంతకుముందు జరిగిందంట కానీ అది వాళ్ళు కాకపోతే ఏంటంటే యాక్చువల్గా ఇక అది మీకు అందరికీ కూడా తెలుసు, మీ నాలెడ్జ్లో ఉంది. అవి నేను ఇప్పుడు ఎగ్జాగరేషన్ చేసి చెప్పటం వల్ల దాన్ని ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ నాగర్ కర్నూలు టౌన్లో చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఇంతతోని దాన్ని అక్కడి మోటివ్ ఎస్ అంటే మోటివ్ ఏంటంటే వీళ్ళకు వాస్తవంగా ఆలోచన చేయాలంటే కొంత పొలిటికల్ మోటివ్ ఉన్నది. కాజా ఖాన్కు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి షాపులో ఎవరైతున్నారో వాళ్ళకు వీళ్ళకి మధ్యలో కొంత ఉంది, రైవాలిటీ ఉంది, పొలిటికల్ రైవాలిటీ ఉంది. ఇంతకుముందు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నేను తెలుసుకుంటాను. ఏమన్నా ఉంటే అతన్ని వెరిఫై చేస్తాము. ఇంకే అంటే నేను కూడా కొత్తగా వచ్చినా కాబట్టి అతని మీద కేసులు ఏమున్నాయి అనేది కరెక్ట్గా ఐడియా లేదు, నేను తెలుసుకొని ఏమైనా ఉంటే వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాను. ఈ బాణామతి చేతబడికి సంబంధించి లింగాలు కదా, ఈ మన నల్లమల బోర్డర్లు ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఏయో తెలుసుకొని ఉంటాడు, చేసుకొని తెలిసి తెలవని నాటు వైద్యం చేసుకుంటా ఈ విధంగా చేస్తుంటాడు. ఈయన ఈ విధంగా చేసిండు కాబట్టి ఈయనకు తెలుసన్న ఉద్దేశంతో ఈ ఎవరైతే ఉన్నారో మోయిన్ అతన్ని అప్రోచ్ అయ్యిండు, అతను వచ్చి ఈ విధంగా చేయించడం జరిగింది. ఇతర రాజకీయ కారణాలు అయితే ఏమి లేవు. ఎందుకంటే మనం ఇక ఇప్పుడు మేము అవన్నీ కూడా దాన్ని ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. లేని విషయాలని ఉన్నట్టుగా మనం చిన్న చిన్న విషయాలు చెప్పారు కానీ అవన్నీ కూడా మనం ఎగ్జాగరేషన్ అవుతుంది, అది కరెక్ట్ కాదు. అబ్స్కాండింగ్ అతను కూడా టీం నడుస్తుంది, అతను కూడా అరెస్ట్ చేస్తుంది. అవును, అదే చెప్తున్నా కదా, అదే చెప్తున్నా నేను. అయితే ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగినాయి కానీ వాళ్ళెవరు కూడా కాంప్లైంట్ ఇవ్వలేదు. వీళ్ళు కాంప్లైంట్ ఇచ్చిర్రు, తర్వాత మనకు సీసీ కెమెరాలలో వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు, ఎవరైతే వేసిండ్రో వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. ఎస్, అవి దృష్టిలో ఉన్నాయి కానీ వాళ్ళు ఎటువంటి పిటిషన్ ఇవ్వరు. దృష్టిలో ఉన్నాయి ఇవ్వలేదు. వీళ్ళేం పిటిషన్ ఇచ్చారు, మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసినాం. కాజా ఖాన్ అబ్స్కాండింగ్ చూసినాం, ఆయన లేడు. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తాం. 153, 506 read with 34 IPC.